నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 22 2025 నాటి దిన ఫలితాలలో పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 39 నిమిషాలకు. ఈరోజు తిది దశమి రాత్రి 1 గంట 9 నిమిషముల వరకు. తదుపరి ఏకాదశి తిది ప్రవేశము. నక్షత్రము పూర్వభాద్ర సాయంత్రం 5 గంటల 34 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2 గంటల 41 నిమిషం వరకు నుంచి తెల్లవారి 4 గంటల 10 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 3 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 55 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3 గంటల 13 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 4 నిమిషాల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు. అయితే యమగండ కాలము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 58 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 10 గంటల 10 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 41 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 22 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మేషరాశిలో ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ప్రవేశం చేశాడు. అయితే సూర్యుడు వృషభంలోను, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, గురుడు మేషంలోను, శని కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క సంచార ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఇవ్వబోతున్నాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చంద్రబలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలలో విజయాలు సాధిస్తారు. దీంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉండబోతోంది. తదుపరి రాశి వృషభ రాశి. కొత్త ఆలోచనలు, కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో మీకు సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. చిన్న చిన్న ప్రయాణాలు యోగ్యత కలుగుతోంది. తదుపరి రాశి మిథున రాశి. వివాదాల పరిష్కారానికి ఇది అనుకూలమైన సమయము. ఎవరికైనా గొడవలు కానీ అవి ఉంటే కనుక కుటుంబంలో కానీ బయట కానీ కూర్చుని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవడానికి ఇది శుభ సమయము. ధనపరంగా లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోండి. శాంతంగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో వారికి ఆర్థిక విషయాల్లో సానుకూలతలు ఏర్పడుతున్నాయి. ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్నేహితుల నుంచి అండదండలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. పనుల్లో ఒక క్లారిటీ ఉంటుంది. సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనబట్టలేదు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపార పరంగా కొత్త అవకాశాలు మీకు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. శ్రమకు తగిన ఫలితమే మీరు పొందుతారు. కుటుంబంలో శుభవార్తలకు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు, డిస్కషన్స్ జరుగుతాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీరు ఒక క్లారిటీతో ముందుకెళ్తేనే సక్సెస్ అవుతారు. ఎవరో ఏదో చెప్పారు చేసేద్దామని కాకుండా మీకు మీరుగా ఒక స్పష్టతను ఏర్పరచుకోండి. అప్పుడే ముందుకు వెళ్ళే పని చేసుకోండి. ఏ రంగంలో ఉన్నా ఏ పనికైనా సరే. అయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీంతో పాటు కొంతమందికి గందరగోళాలు అంటే
సమస్యలు రావడము, గందరగోళ పరిస్థితి గోచరిస్తోంది. తదుపరి రాశి తులారాశి. ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో సమన్వయంగా ఏర్పడే అవకాశం కనబడుతోంది. వ్యాపార, వాణిజ్య, వర్తకాలలో పురోగతి గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఉత్సాహంగా ఉండబోతున్నారు. మీ యొక్క కార్యక్రమాలు కానీ, పనులు కానీ, కార్యసిద్ధి కానీ చక్కగా ఈరోజు జరిగే అవకాశం కనబడుతోంది. ఎటువంటి ఆలస్యం లేకుండా నూతన బాధ్యతలు తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సమయానికి పూర్తి చేసే స్టామినా మీకు ఈరోజు కలుగుతుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆశాజనకమైన న్యూస్లు మీకు వస్తాయి. అయితే బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా మీకు ఈరోజు చాలా ఎక్కువగా రాబోతోంది. వృత్తిపరంగా పురోగతి, వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మెరుగ్గా గోచరిస్తోంది. తదుపరి రాశి మకర రాశి. పనుల్లో శ్రమ ఎక్కువ ఉంటుంది. కీలకమైన విషయాల్లో ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది. మీరు ఎంత ఫాస్ట్గా చేద్దామనుకుంటారో అంత వెనక్కి వెళ్ళే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త తీసుకోండి. ఓర్పుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో మిశ్రమ పరిణామాలు గోచరిస్తున్నాయి. మరీ అంత బాగుండదు, మరీ అలా అని గొడవలు కాదు, కానీ కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక్కరోజే కదా, సంయమనంగా ఉండండి. అయితే శాంతియుతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏ మాట మాట్లాడడం కానీ, లేదా ఎటువంటి మాటలు తోలడం కానీ, ఎటువంటి పనులు చేయకండి. క్యాజువల్గా ఈరోజు గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి చంద్రుడు 11వ స్థానం ద్వారా వ్యయాలకు దారితీస్తున్నాడు. అంటే ఎక్కువ ఖర్చులు పెట్టిస్తాడు మీ చేత. ధనం ఖర్చు అయిపోతుంటుంది. అనవసరమైన కొనుగోలు చేయడము, అనవసరమైన ప్రయాణాలు చేయడము, రూపాయి దగ్గర 1000 రూపాయలు ఖర్చు అయ్యేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకుంటారా, కంట్రోల్ చేసుకుంటారా, అది మీ ఇష్టము. అయితే ప్రయాణాలు కూడా చేస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు, ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి చంద్రుడు లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ధన లాభము, వ్యాపార లాభము, కార్య లాభము, కుటుంబ లాభము, ఇలా వరుసపెట్టి ఏ రంగంలో ఉన్నవారికి ఆయా రంగాల్లో ఉన్న లాభాలను అందిస్తున్నాడు. అయితే మిత్రులతో ప్రయోజకరమైన సమావేశాలు, డిస్కషన్స్, చర్చలు జరిపే అవకాశం కనబడుతోంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చేసే పని ఏదైతే ఉందో దానిలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు దిన ఫలితాలు, గ్రహ స్థితులు కూడా. నమస్తే.